తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలాపురం పార్లమెంట్ మండపేటలో చేపట్టిన రా కదలిరా భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రామచంద్రపురం రూరల్ మండలం నుండి కార్లు, ఆటోలు, మోటార్ బైక్లపై భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రామచంద్రపురం రూరల్ మండల పరిశీలకులు డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన పార్టీల ప్రభంజనం త్వరలో రాబోతోందని, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చేపట్టిన రా కదలిరా సభలకు ప్రజలు ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పితాని వీరభద్రరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది ఆఫ్ చేసి 67వ జాతీయ స్థాయి బాలుర లాన్ టెన్నిస్ పోటీలు కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలని అన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కరి పద్మశ్రీ, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ జి భానుమూర్తిరాజు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని జి నాగమణి, కరి బాబారెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బివివిఎస్వి ప్రసాద్, ఉప విద్యాశాఖ అధికారులు ఆర్జే డానియల్ రాజు, డి సుభద్ర, డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్, అరవిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు విపిసి వాణికుమారి, సిహెచ్ రవి, ఎల్ గణేష్ బాబు, యేసుదాసు, శివప్రసాద్, ఆర్వి ప్రసాద్, పి పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు టివిఎస్ రంగారావు, వ్యాయామ ఉపాధ్యాయులు వి రవిరాజు, వై బంగారాజు, కె శ్రీనివాస్, కె నాగలింగేశ్వరరావు, పట్టాభిరామం, 24 రాష్ట్రాల నుంచి 109 మంది క్రీడాకారులు, 46 మంది కోచ్ మేనేజర్లు పాల్గొన్నారు. The 67th National School Games Tennis Championship. MLC Padmashri Gariki, Chavi Padmashri Gariki. The proud privilege that Kakinada city is hosting the 67th National Lawn Tennis Championship for under 19 boys. This is the second event which we are hosting in the last 1 year. Last year we had also hosted the hockey championship national level. So we are very happy that Kakinada city is being chosen again and again because of the facilities which have been made available at this stadium by the state government. So all the events we are able to attract it to our district. So we are very లాన్ టెన్నిస్ అండర్ 19 బాయ్స్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ మేడం గారు, అలాగే ఎమ్మెల్సీ గారు కర్రి పద్మశ్రీ గారు, కుడా చైర్మన్ గారు చంద్రకళాదీప్తి గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు ఇచ్చేయడం జరిగింది. టోటల్గా మనకి 23 రాష్ట్రాల నుంచి 109 మంది ప్లేయర్స్, అలాగే 46 మెంబర్స్ మనకి కోచెస్, మేనేజర్స్ కూడా రావడం జరిగింది. దీనికి అంగరంగ వైభవంగా అన్ని రకాలుగా మరి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని, కల్చరల్ ప్రోగ్రామ్స్, అన్ని రకాల ప్రోగ్రామ్స్తో ఈరోజు సాయంకాలం 4 గంటల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ 5 రోజుల పాటు వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చిన మరి ప్లేయర్స్ అందరికీ కూడా సింగిల్స్, డబుల్స్లలో కూడా ఆటల పోటీలు జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి వీళ్ళకి అకామిడేషన్, ఫుడ్, అన్ని రకాల సౌకర్యాలను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది జాతీయ స్థాయికి సంబంధించింది కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి
కాకుండా మరి సర్వీస్ అపార్ట్మెంట్సే కాకుండా 3 పూటల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్తో పాటు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి వెన్యూ దగ్గర నుండి స్టేడియంకి వెళ్ళడానికి బస్సెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సురేష్ కుమార్ గారు మాకు చక్కటి సౌకర్యాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు స్టేట్ ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు భానుమూర్తి రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగరల్ సెరమనీ చాలా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇందులో కాకినాడ జిల్లాకు సంబంధించి ఆల్ కోఆర్డినేషన్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇన్విటేషన్ కావచ్చు, అలాగే ఆల్ టీమ్ మెంబర్స్ కూడా చాలా ఉత్సాహంతో లాస్ట్ 3 days నుంచి చాలా చక్కగా ఈ ప్రోగ్రాంతో కనుక సక్సెస్ అవ్వడానికి వారి యొక్క కృషి మద్దతు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన నా యొక్క ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. నలభై రోజుల నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో. అంగన్వాడీల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వీడి సమ్మె విరమింపచేయాలని డిమాండ్. కోనపాపపేటలో అరవిందో ఫార్మా కంపెనీ సముద్రంలోకి పైప్ లైన్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన. తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం. కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఘనంగా ప్రారంభమైన 67వ జాతీయ స్థాయి బాలుర లాన్ టెన్నిస్ పోటీలు. ప్రతి క్రీడాకారుడు దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.